సో మీ ఊర్లో ఎలా ఫీల్ అవుతారు బేసిక్ గా మంచి గాయకుడు మా ఊర్లో ఉన్నారు అని వాళ్ళు ఏమైనా ఎలా ఫీల్ అవుతారు? అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ మంచిగా చేస్తారు అక్క. చాలా మంది అనుకుంటారు అంటే మన ఊరు నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయిందంటే గ్రేట్ రన్ అనుకుంటా. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్క్రీన్ నుంచి టీవీ స్క్రీన్ వరకు వెళ్ళామంటే ఆబ్వియస్ గా ఎక్కువ మందికి మనం రీచ్ అవుతాం. సో నాకు తెలిసి ఆ స్క్రీన్ నుంచి మూవీ స్క్రీన్ కి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా బాగా పాడుతున్నావు పాటలు, ఏ పాట అంటే ఆ పాట. ఇప్పుడు ట్రెండింగ్ లో నేను చూసాను పాట, 1 వీక్ నుంచి ట్రెండింగ్ 1 లోనే నడుస్తుంది బేసిక్ గా. ఆ పాట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా అక్క. ఆ పాట అవకాశం ఎలా వచ్చింది అది కూడా చెప్పాలి. అది నిజంగా అది అంటే నా అదృష్టం అనుకోలే. వేరే పాట వాడికి పోయినా అంటే ఒక తెలంగాణ ఫార్మేషన్ డే సంబంధించిన తెలంగాణ ఉద్యమం పాట పాడిన హరిబాబు అన్న పేరు. ఆ పాట పాడిన అన్నట్టు వెంకటాజమీర్ బ్రదర్ స్టూడియోలో. అప్పుడు హనుమంత్ బ్రదర్ ఉన్నాడు. ఈ పాట అయిపోయిన తర్వాత ఆయనకు నా వాయిస్ నచ్చినట్టుంది మేబీ. అంత అన్నా మరి ఈ పాట ఒకసారి మీరు పాడతారా బ్రదర్ అంటే విన్న తర్వాత బాగా అనిపించింది. ఓకే ట్రై చేస్తాను నేను అని చెప్పేసి పాడిన తర్వాత సూపర్ ఓకే అయింది. అంటే నేను కూడా అనుకోలే బాగుంది, కాకపోతే హిట్ అయితే అని నేను అనుకోలేదు. గలగల్లు గజ్జల్ల సప్పులతోని నా గుండె గడులలో గంతులో సావే, మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే, ఆగమాగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే, చిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే, గలగల్లు గజ్జల్ల సప్పులతోని నా గుండె గుడులలో గంతులో సావే, మందలించి పోతివే పిల్ల మనసు దోసుకుంటివే. అంటే పాట పాడుతున్నప్పుడు కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టు బేసిక్ గా అట్లా ఎమోషన్ గా కనెక్ట్ అయిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ పాట చూస్తే అర్థమైపోతుంది నీ ఫీలింగ్ చూస్తుంటే. అంటే దాదాపు నేను అన్ని పాటలు కొద్దిగా ఎమోషనలే పాడితేనే మనకు. అంటే ఒక సింగర్ గా కొన్ని పాటలు బాగా నచ్చి పాడతాం, అట్లా బాగా నచ్చి పాడిన పాటే రాధమ్మ పాట. దాదాపు అన్ని పాటలు అక్క దాదాపు న్యాయం చేస్తా. కాకపోతే రాధమ్మ పాట ఇవి ఉన్నాయి కదా, సిట్ట సిట్ట కాబట్టి ఇవన్నీ దాదాపు కొద్దిగా ఎమోషనల్ గా వాళ్ళు ఉండి ఇట్లా పాడాలి, ఇట్లా ఎమోషనల్ గా. ఇప్పుడు రంగసీతమ్మ పాటలు ఎట్లుంటుంది అక్క, ముక్కు నీ లెక్క ఉంది, మూతి నీ లెక్క ఉంది, నొసలు నీ లెక్క ఉంది రంగు సీతమ్మ, మేనమామ పోలికలు మెండుగానే వచ్చినాయి, కన్న తండ్రి తెగింపులు ఖచ్చితంగా వస్తాయి చూడు రామయ్య, రాణి రుద్రమ్మదేవి రాజసమే రావాలి, సాకలి ఐలమ్మ లెక్క పోరాటం చెయ్యాలి రంగు సీతమ్మ అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అట్లా రావాలి. సాకలి ఐలమ్మ అన్నప్పుడు ఇట్లా అట్లా రౌద్రంగా అట్లా చెప్తారు అన్నట్టు. అట్లా పాడడం వల్ల జనాలకు కొద్దిగా మంచిగా సింక్ అయిపోతుంది. ఇప్పుడు మీతో పాటు పాట పాడడానికి వెళ్ళినప్పుడు ప్రతిసారి రచయితలు వస్తారా, లేకపోతే నువ్వు వెళ్ళి మేనేజ్ చేసేసుకో? అంటే కొన్ని పాటలకు వస్తారక్క, కొన్ని పాటలకు నాగం పరశురామ్ అన్న కొన్ని పాటలకు అయితే నేనే పాడినా, అప్పుడప్పుడు వస్తాడు. దాదాపు వేరే పాటలు పాడితే ఖచ్చితంగా వాళ్ళు లిరిక్ రైటర్ రమ్మని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా వాడమంటే అట్లా వాడితే వాళ్ళు ఫస్ట్ రచయితలు సంతృప్తి చెందాలి. అట్లా మనం వాళ్ళు ఏ ఫీల్ తో రాసారో ఆ ఫీల్ కి మనం రీచ్ అవ్వాలి, అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అక్క. అందుకే మేబీ ఇన్ని అవకాశాలు వచ్చినాయేమో. అట్లా మీతో పాటు ఎక్కువ ఇప్పుడు ప్రతి పాట లావణ్యతోనే చెప్పారు. సో మీతో ఎక్కువ లావణ్య గారే పాటలు పాడారు. అవునక్క, లావణ్యనే పాడింది. అంటే తను పాడితే మీకు బాగా మ్యాచ్ అవుతుందని తనని సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే మీ ఇద్దరు కాంబినేషన్ బాగుందని జనరల్ గా అందరు అట్లాగే ప్రిఫర్ చేస్తూ ఉంటారా? ఇక అది కూడా మాకు తెలియదు అక్క. కాకపోతే అది ఎట్లా కలిసి వస్తుందో మాకు తెలియదు. కానీ పాటలు అయితే మంచిగా పాడినప్పుడు వినడానికి వినసొంపుగా జనాలు. ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్, మీరు చెప్పిన హిట్ పాటల లిస్ట్ అంతా మీ ఇద్దరే బేసిక్ గా పాడుతున్నారు. ఇట్లాగే ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా ఫోక్ స్టార్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.